హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై చార్ధామ్ ట్రిప్. ఈరోజు మా డే 4. నిన్న నైట్ హర్సిల్ విలేజ్లో స్టే చేసాము. ఎంత బాగుందో విలేజ్ అసలు. మేము హర్సిల్ విలేజ్ నుంచి గంగోత్రి చూసాము. చాలా పవిత్రంగా అనిపించింది గంగోత్రి. చాలా ప్రశాంతంగా ఉంది గంగా నది. ఆ గంగామాత దర్శనం చేసుకొని, భగీరథని దర్శనం చేసుకొని, శివయ్య తండ్రి దర్శనం చేసుకొని మేము ఈరోజు కేదార్నాథ్ వెళ్తున్నాము. అసలు మెయిన్ ధామ్ అనమాట కేదార్నాథ్. చాలా చలిగా కూడా ఉంటుందట. బట్ ఆ కేదారేశ్వరుని దర్శనం కోసం మేమంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేమంతా కూడా. మేము హర్సిల్లో ఈ రిసార్ట్లో స్టే చేసాము. చాలా చాలా బాగుంది. చుట్టూ పచ్చని ప్రకృతి మధ్య ఎంత బాగుందో. చుట్టుపక్కల మొత్తం గులాబీ మొక్కలు, యాపిల్ మొక్కలు, చిన్న చిన్న యాపిల్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మేము ఈ రిసార్ట్ని ఖాళీ చేసేసి వెళ్ళిపోవాలంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది. బట్ వెళ్ళేది ఎక్కడికి? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మెయిన్ ధామ్ కేదార్నాథ్కి వెళ్తున్నాం అనమాట. అందుకే ఇలా రెడీ అయిపోయాము. ఇప్పుడు మేము కేదార్నాథ్కి స్టార్ట్ అవుతున్నాం. ఒక్కసారి మా రిసార్ట్ని చూసేద్దాం, వచ్చేయండి. సో మేమైతే రెడీ ఉండి వెయిట్ చేస్తున్నాం మా చేపల కోసం. ఇప్పుడే మా గైడ్ వచ్చి చెప్పింది ఏంటంటే కేదార్నాథ్లో చాలా పెద్ద వర్షం అంట. సో ఇక్కడే ఇంకా 1 or 2 hours వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పారనమాట. ఈ లోపల మనం ఈ రిసార్ట్ అయితే చూసేద్దాం, వచ్చేయండి. సో చూసారా, ఇది యాపిల్ ట్రీ, ఇది కూడా యాపిల్ ట్రీ. ఇప్పుడు చిన్న చిన్న యాపిల్స్ ఉన్నాయన్నమాట. ఇవి చూసారంటే మనకి జామ పిందెలు గుర్తొస్తున్నాయి. ఈ చిన్న చిన్న యాపిల్స్ ఉన్నాయి. మేబీ ఇంకా 1-2 monthsలో ఇవి పెద్దగా అవ్వచ్చు. అప్పుడు రెడ్గా అయినప్పుడు ఈ గ్రీన్ ట్రీస్కి రెడ్ యాపిల్స్ అసలు ఎంత బాగుంటాయో ఇమాజిన్ చేసుకుంటేనే చాలా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇది చూసారా ముద్ద ఎంత గట్టిగా ఉందో. చిన్నప్పుడు మా చేలో ఒక జామ చెట్టు ఉండేదన్నమాట. సో ఇలానే అంటే ఇంకా కొంచెం పెద్దగా ఉండేది. దానికి ఇట్లా కొమ్మ ఇట్లా యూ షేప్లో ఉండేదన్నమాట. వెళ్ళి దాని మీద ఎక్కి కూర్చునేవాళ్ళం. ఇది చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. ఎంత మంచి అంటే చిన్నప్పుడు మెమరీస్ కదా, చాలా చాలా హ్యాపీ అనిపిస్తాయి. హైదరాబాద్లో వీఆర్ రియల్లీ మిస్సింగ్ దిస్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అండి. ఇక్కడ చాలా చాలా బాగుంది. ఇవి చూసారంటే ఇండివిజువల్ కాటేజెస్ అనమాట. సింగిల్ ఉంటాయి. ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా ఉంటే చాలా బాగుంటాయి. ఇలానే నాతో పాటు రండి, మీకు ఒక పెద్ద సర్ప్రైజ్. వచ్చేయండి 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 వచ్చేయండి. అలాగే ఇక్కడ మాకు నైట్ బోనఫైర్ వేశారు, బట్ నేను మిస్ అయిపోయాను. వావ్, మా రిసార్ట్ వెనక ఈ సౌండ్ కంటిన్యూస్గా వస్తూనే ఉంది. ఏంటి అనుకుంటే బ్యాక్ వచ్చి చూస్తే ఇది అనమాట అసలు విషయం. చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ రియల్గా హైదరాబాద్లో ఇలాంటి వెదర్ మిస్ అవుతున్నాం కదా. అప్పుడప్పుడు కంపల్సరీగా ఇయర్లీ వన్స్ అని ఇలాంటి చల్లటి ప్రదేశాలకి ప్రకృతి మధ్యలో ఉంటే చాలా బాగుండు అనిపిస్తుంది. ఇదిగోండి మా గైడ్ ఇప్పుడే వచ్చి ఇంకా వెదర్ కండిషన్ ఓకే కేదార్నాథ్లో ఇంకా స్టార్ట్ అవుదామన్నారు. మేము హెలిప్యాడ్ ఏరియాకి వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ ఒక 3 hours లేట్ అయింది. బెటర్ కేదార్నాథ్కి వెళ్ళి అంటే సగం దూరం వెళ్ళి బ్యాక్ వచ్చేసారు ఫస్ట్ బ్యాచ్. బట్ మేము మాత్రం ఇక్కడ గంగోత్రిలోనే ఆగిపోయాము. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో గోయింగ్ టు కేదార్నాథ్. కేదార్నాథ్ చాలా హై ఆల్టిట్యూడ్ ఉన్న ప్రదేశం కాబట్టి అందరూ ఆ ప్రదేశంలో అంటే శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు ఆ ప్రదేశంలో స్టే చేయలేరు. కాబట్టి ఈ సిర్సి అనే ఈ బేస్ క్యాంప్ ఏరియాలో స్టే చేస్తూ ఉంటారనమాట. కొంచెం హెల్త్ కండిషన్స్ కోఆపరేటివ్ గా ఉన్న వాళ్ళు మాత్రమే కేదార్నాథ్ లో స్టే చేస్తారు. మేము కేదార్నాథ్ లో స్టే చేయబోతున్నాం ఈ రోజు నైట్. యాక్చువల్గా కేదార్నాథ్ వెళ్ళాలి అంటే ఈ సిర్సి నుంచి కేవలం 2-3 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి ఏంటంటే ట్రెక్కింగ్, ఆల్మోస్ట్ 16-17 kilometers ఉంటుంది. చాలా డిఫికల్ట్గా ఉంటుంది అనమాట ట్రెక్ చేయాలి అని అంటే. అలాగే హార్స్ ఆప్షన్ ఉంటుంది, డోలీ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే హెలికాప్టర్ ఆప్షన్ అనమాట. హెలికాప్టర్ ఆప్షన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అమంగ్ ఆల్ 4 అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాము. ఇంకా కమింగ్ డేస్లో మోదీ గారు రీసెంట్గానే అనౌన్స్ చేసింది ఏంటంటే త్వరలో రోప్ వేని కూడా నిర్మిస్తున్నారట. ఇది అందరికీ చాలా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. రోప్ వే ఒకసారి ఓపెన్ అయిందంటే చాలా మంది భక్తులకి అది అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. మేము హెలికాప్టర్ని చూస్ చేసుకున్నాం. మేము ఇప్పుడు సెర్సీలో ఆగిపోయాము. ఇక్కడ మాకు కొంచెం టైం ఉంది. కేదార్నాథ్లో యాక్చువల్గా నైట్ ఉండలేని వాళ్ళు ఇక్కడే స్టే చేస్తుంటారనమాట దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత. మాకు ఇక్కడ వెదర్ కండిషన్ బట్టి కొంచెం మధ్యలో బ్రేక్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మళ్ళీ మేము కేదార్నాథ్కి మళ్ళీ చాపర్లోనే వెళ్ళబోతున్నాము. ఇక్కడ ఎంత టైం వెయిట్ చేయాలో చూడాలి మరి, బేసింగ్ ఆన్ ద వెదర్ కండిషన్. ఇది మా హెలిప్యాడ్ ఏరియా సిర్సి.
ఇక్కడ ఆపేశారు, కేదార్నాథ్లో వెదర్ బాగాలేదని చెప్పేసి. చాపర్ బయట చూసేస్తాం కదా, లోపల ఎలా ఉంటుందో చూసేద్దామా, వచ్చేయండి. ద ఫస్ట్ వన్ పైలట్ సీట్ అనమాట. ఈ పక్కన ఇంకా మామూలుగా మన ప్యాసింజర్స్ కూర్చోవచ్చు. ఈ పైన వచ్చేసి హెడ్సెట్, కో పైలట్ ప్లేస్లో కూర్చున్న వాళ్ళు ఆ హెడ్సెట్ పెట్టుకుంటారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకి వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఈ సీట్లో 2 మెంబర్స్ని కూర్చోబెడుతున్నారు మాకు. ఈ 2 మెంబర్స్ కూడా 150 kgs లోపులోనే ఉండాలి, ఇద్దరు కలిపి. సో ఇది వచ్చేసి ముందు పైలట్కి ఇన్స్ట్రక్షన్స్ బోర్డ్ అనమాట అంతా కూడా. బ్యాక్లో 4 సీట్స్ ఉంటాయి, 4 మెంబర్స్ కూర్చోవచ్చు. సో సేఫ్టీ బెల్ట్స్ ఉంటాయి, తర్వాత వీళ్ళకి కూడా హెడ్సెట్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ కోసం కాకపోయినా కానీ హెడ్సెట్ మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి కొంచెం సౌండ్ ఇరిటేషన్ అనేది లేకుండా ఉంటుంది అనమాట. సో ఇది చాపర్ లోపల. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, భయపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ఓకే ఓకే ఎక్కడ అన్నారు, మళ్ళీ వెదర్ ప్రాబ్లం అంట. అదే ఒక పక్క ఎండ, మళ్ళీ ఒక పక్క మబ్బులు పట్టడం. అసలు వచ్చి ఇక్కడ ఫుల్ జాకెట్స్ థర్మల్స్ అన్ని వేసుకున్నాం, విపరీతమైన చలి ఉంటుందని. ఇక్కడ మాకు ఆపోజిట్ ఉంది వెదర్, సినిమా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 2 hours పైన ఆగింది. ఇక్కడే మాకు లంచ్ కూడా ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడే చాపర్ స్టార్ట్ అవబోతుంది, వెదర్ కొంచెం క్లియర్ అయిందంట. సో ఇప్పుడు మేము కేదార్నాథ్ వెళ్ళబోతున్నాం. ఫైనలీ డ్రీమ్ డెస్టినేషన్ కేదార్నాథ్. 4:30 అయిపోయింది. మీరు వచ్చేసరికి కొంచెం చలిగా అనిపిస్తుంది, అందుకని ఈ హంగామా అంతా. సో ఇక్కడ మేము హెలిప్యాడ్ దిగాము. ఇక్కడ మా హోటల్ ఉంటుంది, ఆల్మోస్ట్ 300 meters ఉంటుందంట. బట్ ఈ బుట్ట వాళ్ళు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టట్లేదు, అయినా కానీ వాళ్ళని తప్పించుకొని మేము వచ్చేస్తున్నాము. వచ్చేయండి. చాలా అంటే చాలా రష్ ఉంది. అసలు ఇక్కడ అన్ని టెంట్లు కనిపిస్తున్నాయి. అసలు టెంట్లో ఎట్లా ఉంటారు వాళ్ళు, ఏంటి అసలు ఏమీ తెలియట్లేదు. అసలు చాలా కొత్తగా అనిపిస్తుంది, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మేబీ కుంభమేళలో ప్రయాగరాజ్లో ఇలానే ఉందేమో అనిపిస్తుంది నాకైతే. సంగం అంట ఇది, కేదార్నాథ్. ఇది దూద్ గంగా అంట, మిల్కీ గంగా అంట. చాలా చాలా బాగుంది. సో ఇదంతా ఇక్కడి నుంచి చూస్తుంటే ఊరైతే చాలా చాలా బాగుంది. అదే కేదార్నాథ్ టెంపుల్. వావ్, కేదార్నాథ్. అలా మెట్లకి ఇలా వచ్చామంటే అది కేదార్నాథ్ టెంపుల్. మొత్తానికి కేదార్నాథ్ని చేరుకున్నాము. మా స్టే వీళ్ళంతా ట్రెక్ చేసి వచ్చిన వాళ్ళు అనుకుంటా. వచ్చాం కానీ ఫుల్ వర్షం పడుతుంది. ఓంకారనాథ ప్రియం శబ్ద ప్రియం నమ శివాయ రుద్రాక్షమాల ప్రియం ఓం నమ శివాయ క్షీరాభిషేక ప్రియం ఓం నమ శివాయ. కేదార్నాథ్ ఒక జ్యోతిర్లింగం అంటారు కదా, కానీ ఆ గుడిలో అసలు శివలింగమే ఉండదండి, ఖాళీ మోపురం మాత్రమే ఉంటుంది. ఎందుకు, ఒక చిన్న చరిత్ర ఉంది దీనికి, అదేంటో చెప్పుకుందాం. కురుక్షేత్రం తర్వాత పాండవులు చాలా బాధపడుతున్నారట. ఎందుకంటే వారు చాలా మందిని చంపి చాలా పాపాన్ని మూట కట్టుకున్నామని అనుకుంటున్నారు. ఈ పాప పరిహారం కోసం ఎలాగైనా పరమశివుడిని దర్శించుకోవాలని నిర్ణయించుకొని శివుని కోసం వెతుకుతూ ఉంటే ఆ సమయంలో శివుడు ఈ ప్రదేశంలో పాండవులకు దొరకకుండా శివుడు నంది రూపంలో సంచరిస్తూ ఉన్నారట. కానీ నంది రూపంలో ఉన్న శివుణ్ణి భీముడు గుర్తుపట్టి దగ్గరగా వెళ్ళాడట. అప్పుడు శివలీల వలన ఆ నంది అనేది భూమిలోకి చొచ్చుకుపోతూ ఉందట. కానీ భీముడు గట్టిగా పట్టుకునేసరికి నంది పైన ఉన్న మోపురం మాత్రము పైన ఉండిపోయిందట, రిమైనింగ్ అంతా భూమిలోకి వెళ్ళిపోయిందట. సో అందుకనే ఆ మోపురానికి ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సాక్షాత్తు భగవంతుడు సంచరించిన ప్రదేశం అండి ఇది. అందుకనే చాలా చాలా మహిమ గల ప్రదేశం ఇది. అసలు అక్కడికి వెళితేనే మనకు అర్థమవుతుంది, చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి అన్నమాట. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, కైలాసంలో ఉన్నామనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట.
సో మేమైతే హ్యాపీగా దర్శనం చేసుకున్నాము. అలాగే ఈ టెంపుల్ పక్కన ఉన్న చిన్న టెంపుల్లో కూడా మోపురం ఉంటుంది. అక్కడ స్పర్శ దర్శనం ఆల్వేస్ అవైలబుల్గా ఉంటుంది. అది కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. భగీరథుడు కోరంగ దివి గంగ జారంగ జడలంత విప్పంగ సిరగంగ ఉరకంగ త్రిపాయలో అంగ గణమంత మునగంగ ముల్లోక జనులంత ఆడంగ పాడంగ ఓంకారనాద ప్రియం. సో ఈ 2 టెంపుల్స్ దర్శనం అయిపోయిన తర్వాత మేము అలా బ్యాక్కి వెళ్ళిన తర్వాత 2013లో వచ్చిన వరదల వల్ల ఇక్కడ శంకరాచార్యుల వారి సమాధి శిథిలం అయిపోయిందట. టెంపుల్ బ్యాక్ సైడ్ ఉండేదట. బట్ అక్కడ శిథిలం అయిపోయిన సమాధిని ఇప్పుడు మరలా పునర్నిర్మాణం చేశారు. సో ఇంకొంచెం ఇట్లా బ్యాక్కి వెళ్తే ఇక్కడ పెద్ద శంకరాచార్యుల వారి విగ్రహం ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంది చూడడానికి. సో దాన్ని కూడా తప్పకుండా చూడండి. ఇలా వెళ్ళేటప్పుడు మాత్రం ఈ సైడ్ ఉన్న వాల్ మీద రాసిన మంత్రాలన్నీ చదువుకుంటూ వెళ్ళొచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. సో అది చూసుకొని మేము మరలా గుడి దగ్గరికి వచ్చేస్తున్నాం అనమాట. అప్పటికే ఆల్మోస్ట్ 6 క్రాస్ అయిపోయింది. ఒకసారి మేము గుడి ముందుకు వచ్చేసరికి ఇట్స్ మైండ్ బ్లోయింగ్ అండి. ఎందుకంటే మొత్తం టెంపుల్ దగ్గర లైట్స్ అన్ని ఆన్ అయిపోయాయి. భక్తులు అందరూ కూడా టెంపుల్ ముందు కూర్చున్నారు. అసలు ఏంటి ఏం జరుగుతుంది అనుకుంటే టెంపుల్ లోపల శివుడికి హారతిస్తున్నారనమాట. బయట ఉన్న భక్తులందరూ హారతి చూస్తూ చాలా మంది హారతులు ఇస్తూ అక్కడ ఉన్న పూజారీస్ వాళ్ళందరూ కూడా హారతులు తీసుకొని వస్తారనమాట. హారతి ప్లేట్స్. మనం ఇంత దూరం నుంచి అవన్నీ తీసుకెళ్ళలేం కాబట్టి మన చేతుల మీద కూడా వాళ్ళు హారతులు ఇప్పిస్తూ ఉంటారనమాట. అది చాలా చాలా మరిచిపోలేని అనుభూతి. అసలు చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. అసలు అక్కడ నుంచి అసలు రావాలనిపించలేదు అనుకోండి. ఆల్మోస్ట్ 1 hour జరుగుతుంది ఈ హారతి కార్యక్రమం. అయితే అనురాధ పౌడ్వాల్ గారు పాడిన పాట ప్లే అవుతుందండి. అసలు ఆవిడ జీవితం ధన్యం అయిపోయింది అనుకున్నాను నేనైతే. అసలు ఆ పాట విన్న తర్వాత చాలా అంటే చాలా బాగుంది. అసలు ఈ హారతి కార్యక్రమం అంతా కూడా నా భూతో నా భవిష్యత్తు అనమాట. ఎవరు వెళ్ళినా కానీ కంపల్సరీ ఈ హారతిని మాత్రం చూడటం మర్చిపోవద్దు. సో ఆ హారతి అయిపోయిన తర్వాత మనం మరలా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కొంచెం. ఎందుకంటే నైట్ ఇక్కడ నిజరూప దర్శనం ఉంటుంది. అలాగే స్పర్శ దర్శనం కూడా ఉంటుంది. 8:30 ఆ టైంకి టెంపుల్ దగ్గరకు వచ్చామంటే క్యూలో నిలబడితే ఆల్మోస్ట్ 9:30కి లోపలికి వెళ్తాము. స్పర్శ దర్శనం మరియు నిజరూప దర్శనం 2 అవైలబుల్గా ఉంటాయి ఆ టైంలో. దానికి ముందుగా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే అక్కడ చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. డైరెక్ట్గా 8:30 వరకు వచ్చేస్తే లైన్లో నిలబడితే చక్కగా దర్శనం అయిపోతుంది. మనం బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30, 11 అవుతుంది అనమాట. చక్కగా రూమ్కి వెళ్ళి హ్యాపీగా పడుకొని ఎర్లీ మార్నింగ్ అభిషేకానికి మళ్ళీ రావచ్చు. సో ఇది అండి ఈరోజు విశేషాలు. ఇంకా కేదార్నాథ్ గురించి చెప్పుకునే విశేషాలు ఉన్నాయి. అవి రేపు వీడియోలో, అంటే రేపు మార్నింగ్ కూడా మేము టెంపుల్ దగ్గరకు వచ్చాము. రేపు మేము ఏం చూసాము, ఇంకా ఏం విశేషాలు మీతో చెప్పబోతున్నాను అని తెలుసుకోవాలి అంటే స్టే ట్యూన్డ్ విత్ కళగుండాల. థ్యాంక్ యూ.